సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అండ్ ఫాస్ట్గా మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి రాజ్ తరుణ్ గారిది భలే ఉన్నాడే మూవీ. ఈ మూవీ మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు లీలా వినోదం ఈ మూవీ కూడా మనకి ఈటీవీ విన్లోనే అక్టోబర్ మంత్ 3 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ప్రియదర్శి గారు ఇంకా మనకి నివేత థామస్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి 35 చిన్న కథ కాదు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి అక్టోబర్ మంత్ 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ఆహా వాళ్ళే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలిగాని టాకీస్ ఈ మూవీ మనకి అక్టోబర్ మంత్ 4 నుంచి ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు కళింగ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి అక్టోబర్ మంత్ 11 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వానంద్ గారు కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మూవీ ఇంత వేగంగా అయితే రాదనమాట. అండ్ ఒక డేట్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది, అదే అక్టోబర్ మంత్ 11 అని. ఇది ఇంకా ఎటువంటి కన్ఫర్మ్ అయితే కాదనమాట, ఇది కేవలం బడ్జెట్ డేట్ మాత్రమే. అంటే అక్టోబర్ మంత్ 11న కన్ఫర్మ్గా వస్తుందని చెప్పలేము, 50-50 అనమాట. వస్తే రావచ్చు లేకపోతే లేదు, మ్యాక్సిమం రాకపోవచ్చు. మరి ఈ డేట్ అనేది ఎంతవరకు కన్ఫర్మ్ ఏంటనేది అక్టోబర్ మంత్ 11 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఆర్ఎం ఈ మూవీలో మనకి కృతి శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ టైం ఒక మలయాళం మూవీలో కృతి శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేయడం అనేది. మరి ఈ మూవీ ప్రెజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. ఇప్పటికే 80 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సోనీ లివ్లో మనకి అక్టోబర్ మంత్ 2nd వీక్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో మనకి రాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ప్రెజెంట్ థియేటర్స్లో బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబెడుతుందన్నమాట. ఫస్ట్ డేలోనే 172 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే 2 daysకి వచ్చేసరికి 243 crores గ్రాస్ని కలెక్ట్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్లో మనకి 6 weeks అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. అంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 6 weeks తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఈ మూవీ వచ్చేసరికి అక్టోబర్ మంత్లో చూడడానికి అవైలబుల్గా ఉండదన్నమాట. ఇది మనకి నవంబర్ మంత్ 1st వీక్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే నవంబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.